గుంటూరు జిల్లా సీతానగరం దగ్గర కొండవీటి వాగు ఉధృతంగా ప్రవహిస్తోంది. పైన ఎర్రకాలువ పాలకాలువల నుంచి వస్తున్న ప్రవాహం కారణంగా వరద ఉధృతి పెరుగుతోంది. వరదను నదిలోకి విడుదల చేస్తున్నారు అధికారులు. కొండవీటి వాగు ఉధృతిపై మరింత సమాచారం మా ప్రతినిధి రామ్ అందిస్తారు. వాన నేపథ్యంలో కూడా మొత్తం గుంటూరు జిల్లా అంతా పూర్తిగా ఎక్కువగా జలమయమైనటువంటి పరిస్థితులు ఉండడం, అలాగే పైన ఎర్రవాగు పాలవాగు కూడా ఉధృతంగా ప్రవహిస్తున్న పరిస్థితుల్లో కొండవీటి వాగుకు అత్యధికంగా వరద ప్రవాహం అయితే వచ్చి చేరుతోంది. అదే నేపథ్యంలో కొండవీటి వాగు వద్ద ఉన్నటువంటి హెడ్ రెగ్యులేటర్స్ మొత్తం అన్ని కూడా స్క్రూయిజ్ రెగ్యులేటర్స్ మొత్తం అన్ని కూడా ఓపెన్ చేసి పూర్తిగా నీటిని కృష్ణానదిలోకి విడుదల చేస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. కృష్ణానదిలోకి అయితే మొత్తం దాదాపు 48,000 క్యూసెక్లు దగ్గరగా ఇటువైపు నుంచి దిగువకు పెడుతున్నట్టు కూడా తెలుస్తున్న పరిస్థితి అయితే ఉంది. 48,000 దగ్గరగా ఇటు నుంచి వస్తుంది. అటు పక్కన పైన కృష్ణానదికి పులిచింతల నుంచి కూడా నీటి ప్రవాహం వస్తున్న పరిస్థితుల్లో ప్రకాశం బ్యారేజీ వద్దకు అత్యధికంగా ప్రవాహం చేరుకుంటున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. అయితే ఇప్పుడు మొత్తం వరుసగా ఉన్నటువంటి స్క్రూయిజ్ రెగ్యులేటర్స్ అన్నింటినీ కూడా విడుదల చేసి నీటిని దిగువకు విడుదల చేస్తున్న పరిస్థితుల్లో కూడా ఇక్కడ పరిస్థితి అయితే మాత్రం కొంత ఉధృతంగానే ఉన్నట్టుగా చూడొచ్చు. మనం విజువల్స్లో కూడా గమనించవచ్చు. ఏదైతే నీటి ప్రవాహాన్ని దిగువకు విడుదల చేస్తున్నారో అది చాలా అటువైపు నుంచి ఎక్కువగా, అంటే ఎర్రవాగు పాలవాగు కూడా అత్యధికంగా వస్తున్న పరిస్థితుల్లో ఇటువైపు వస్తున్నటువంటి, అంటే కొండవీటి వాగుకు వచ్చి చేరుకుంటున్నటువంటి వరద ప్రవాహం అయితే మాత్రం అత్యధికంగా ఉంది. చాలా ఎక్కువగా నీటి ప్రవాహం వస్తున్న పరిస్థితుల్లో కూడా అధికారులు అయితే రెగ్యులేట్ చేసుకుంటూ నీటి ప్రవాహాన్ని అయితే దిగువకు విడుదల చేస్తున్నారు. ఎక్కడ పూర్తిగా ఎటువంటి ఇబ్బంది కలగకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. అయితే ఇంకా పైన కనుక విపరీతంగా వర్షాలు పడితే కనుక ఈ ప్రవాహం అయితే మరింతగా పెరిగేటటువంటి పరిస్థితులు అయితే ఉన్నాయి. ఏదైనా మొత్తానికి కొండవీటి వాగు అయితే మాత్రం ఉధృతంగా పొంగి ప్రవహిస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. పైనుంచి వచ్చేటటువంటి వరద ప్రవాహం కూడా అత్యధికంగా ఉండడంతో కూడా కొంత కొండవీటి వాగు దగ్గర మొత్తం నీటిని దిగువకు విడుదల చేస్తున్నారని అయితే మాత్రం ఇక్కడున్న పరిస్థితి అయితే తెలుస్తుంది. ఇది ప్రస్తుతం కొండవీటి వాగు వద్ద ఉన్నటువంటి పరిస్థితి. కెమెరా పర్సన్ ఈశ్వర్తో రామ్, ఎన్టీవీ, కొండవీటి వాగు వద్ద నుంచి.